హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విశాంత్ తెలుగు టెక్స్. నేను చాలా రోజుల తర్వాత ఇటువంటి వీడియోస్ అయితే చేయడం తెలుస్తుంది. ఏంటంటే ఈరోజు బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే మీకు ఈరోజు అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇది 1 lakh బిలో అయితే 3 ల్యాప్టాప్స్ అయితే నేను ఒక 3 days అయితే వెతికి కొనడం తేడం అయితే జరిగింది. ఆ 3 ల్యాప్టాప్స్లో కూడా కొన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఆ వేరియంట్స్ మీ యొక్క ప్రైజ్ని బట్టి అయితే చూసుకోండి. ఇవి ఎగ్జాక్ట్ రేట్స్ అయితే కావు. మళ్ళీ మీకు ఆఫర్స్ వచ్చినప్పుడు కానీ బ్యాక్ ఆఫర్స్ వచ్చినప్పుడు కానీ ఒక్కొక్క వెబ్సైట్లో ఒకలా ఉంటాయి అనమాట. ఫ్లిప్కార్ట్లో ఒకలా ఉన్నాయి, అమెజాన్లో ఒకలా ఉన్నాయి అనమాట. ఈ ఎగ్జాక్ట్ రేట్స్ అయితే ఆ రేంజ్లో అయితే ఉంటాయని అయితే నేను మీకు అయితే కన్ఫర్మ్గా చెప్పగలను. ప్రస్తుతానికి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏసెల్ కంపెనీ నుంచి అయితే ఫస్ట్ ల్యాప్టాప్ అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. నైట్లో వి అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంటెల్ i5 13th జనరేషన్ అయితే రాబోతుంది అనమాట. ఇది లాస్ట్ 10 జనరేషన్ కాబట్టి మీకు ఇది అప్లికేషన్స్ ఓపెన్ చేసేటప్పుడు మీకు అయితే బాగా రెస్పాండ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఇది మనకి 2 వేరియంట్స్ అయితే వస్తుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి NVIDIA RTX గ్రాఫిక్స్తో 4050 అయితే వస్తుంది అనమాట. 6GB ఇంటర్నల్ ర్యామ్ అయితే వస్తుంది అనమాట. 4050 కాబట్టి మీరు GTA 5 కానీ గాడ్ ఆఫ్ వార్ కానీ లేదంటే మనీ మధ్యలో వచ్చిన మంచి గ్రాఫిక్ గేమ్ బ్లాక్ మిత్తా రూపాన్ కానీ ఇటువంటి గేమ్స్ అయితే మీరు ఫుల్ HD గ్రాఫిక్స్లో అయితే ఆడచ్చు. ఏమైనా ప్రెజర్ వస్తే ఇంటర్ i5 కాబట్టి దాని మీద కొంచెం ప్రెజర్ పడిద్ది. మీరు ఒక ఎక్స్టర్నల్ కూలర్ వాడితే మీకు కూలింగ్ అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంటర్ i7 అయితే ఇదే మీకు ఇంకా చాలా బాగుండేది అనమాట. కాబట్టి ఇంటర్ i5 కాబట్టి ప్రొసెసర్ మీద ఎక్కువ లోడ్ అయితే పడుద్ది. అయినా 6GB VRAM ఇన్స్టాల్ ఉంది కాబట్టి 4050లో మీకు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దీని స్పీడ్ వచ్చేసి 15.6 ఉందన్నమాట. ఇంచెస్ వచ్చేసి ఇక కీబోర్డ్లో కూడా మనకి 4 partsలో అయితే RGB కీబోర్డ్ అయితే యాడ్ అయితే జరిగింది. మనకి గేమింగ్ కూడా అయితే కీబోర్డ్ అయితే బాగుంటుంది అనమాట. ఇక 1TB SSD అనమాట. మీకు స్టోరేజ్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక 16GB ర్యామ్తో అయితే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అనమాట. ఇక మీకు గేమింగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఎడిటర్స్ కూడా చాలా వరకు అయితే బాగుంటుంది అనమాట. ప్రీమియర్ ప్రో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ రెండరింగ్ బాగా జరుగుతుంది గ్రాఫిక్ కార్డ్ వల్ల. ఇక చూసుకున్నట్లయితే ఇది 135 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాబోతుంది అనమాట. ప్రీ ఇన్స్టాల్గా అయితే 16GB ర్యామ్ అయితే రాబోతుంది. ఇంకా వీళ్ళు మనం 32GB వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వేరియంట్ వచ్చేసి మనకి దీంట్లోనే RTX 3050 అయితే మీకు రాబోతుంది అనమాట. గ్రాఫిక్ కార్డ్ అయితే తగ్గిద్ది. ఇది కూడా మనకి ఇంకో వేరియంట్ వచ్చేసి 16GB ర్యామ్ 512GB SSD అనమాట. ఇందాక చెప్పుకున్న వేరియంట్లో 16GB ర్యామ్ 1TB SSD అనమాట. అంటే ర్యామ్ 16GB ఉంటుంది. స్టోరేజ్ మారితే ప్లస్ గ్రాఫిక్ కార్డ్ అయితే 3050 వచ్చింది అనమాట. ఇది 4050 ఉన్న వేరియంట్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్గా 77,500 అయితే ఉందన్నమాట. అంటే 78,000 అనుకోండి. ఈ 78,000 అయితే ఈ ల్యాప్టాప్ అయితే ఉంది. ఇంకొక వేరియంట్ వచ్చేసి RTX 3050 అయితే మీకు 70,000 అయితే ఉందన్నమాట. ఇది అనమాట ఏసర్ నైట్లో మీ నుంచి అయితే వచ్చిన 2 వేరియంట్స్. ఇంకొకటి మన లెనోవో కంపెనీ నుంచి అయితే చూద్దాం. లెనోవో Legion 5 Pro అనమాట. దీనికైతే 1 year వారంటీ ఉంది. నైట్ చెప్పిన ల్యాప్టాప్ కూడా 1 year వారంటీ అయితే ఉంది. ఇప్పుడు లెనోవో Legion 5 వచ్చేసి మనకి 2.5 kg వెయిట్ అయితే ఉందన్నమాట. ఇది Ryzen కంపెనీ నుంచి అయితే వచ్చింది. ప్రొసెసర్ AMD Ryzen 7 5800 ప్రాసెసర్ స్పీడ్ అయితే ఉందన్నమాట. ఇది కూడా మనకి 15.6 inch స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇదైతే మనకి ఈ ల్యాప్టాప్ అయితే మనకి రిఫ్రెష్ రేట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. 165 రిఫ్రెష్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 2.5 kg వెయిట్ ఉందని చూస్తున్నాం కదా. ఇదైతే మనకి గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి NVIDIA నుంచి 3060 గ్రాఫిక్ కార్డ్ అనమాట. 6GB VRAM అయితే ఇన్స్టాల్ అయితే వస్తుందన్నమాట మనకి గ్రాఫిక్ కార్డ్లోనే. ఇది కూడా మనకి ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా రైటింగ్ కూడా బాగా అయితే యూజ్ అయ్యింది. వీటిలోనే మనకి 720p వెబ్ క్యామ్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇదైతే చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి 1TB SSD అనమాట. AMD Ryzen 7 X సిరీస్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. 5600X అయితే ఇంకా బాగుండేది. బట్ హెచ్ ఇచ్చారు కాబట్టి 5800 ఇంకా బాగుండేది అనమాట. ఇది కూడా మనకి 1TB SSD అయితే వస్తుందన్నమాట. ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు 32GB వరకు అయితే ర్యాము. ఇది అంతేకాకుండా 5800 mAh ర్యామ్ స్పీడ్ ఉందన్నమాట. మామూలుగా అయితే మనకి 32-34 అయితే ఇస్తారు. ల్యాప్టాప్స్లో మనం 5800 వరకు అయితే ర్యామ్ యూస్ చేయొచ్చు. ఇంకా ఇది చూసుకున్నట్లయితే మనకి 1,03,4,000 అయితే ఉందన్నమాట. వేరే అవ్వచ్చు బ్యాంక్ ఆఫర్స్ పెట్టినప్పుడు కానీ లేదంటే ఇంకా దీపావళి ఆఫర్స్ ఉన్నప్పుడు 1 lakh అయితే రావచ్చు. నేను ఇంకా తగ్గచ్చు అనమాట.
ఇదైతే ఎగ్జాక్ట్ వేరియతే కాదు, ఇదైతే 16 GB ర్యామ్ వేరియంట్ అనమాట వచ్చేది. అది చూసుకున్నట్లయితే మనకి ఫేవరెట్ కంపెనీ ఆసస్ నుంచి అయితే ఇంకొక గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఉంది. ఆసస్ టఫ్ గేమింగ్ A15 అనమాట. ఇది 2023 ఎడిషన్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. బట్ ఇప్పటికి కూడా ఈ ల్యాప్టాప్ అయితే మంచి ఫామ్లో ఉందని అయితే నేను సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మనకి Lenovo Legion లాగే AMD Ryzen 7 అయితే రాబోతుంది. బట్ ఇది ఇంకా స్పీడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. 7735 అయితే స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ఇది ఫుల్ HD డిస్ప్లే అనమాట. ఇదే దీంట్లో కొంచెం మైనస్ పాయింట్. మిగతా ఇంకొంచెం డిస్ప్లే అయితే చాలా బాగుంటాయి. బట్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 16 GB 512 GB SSD అయితే రాబోతుంది అనమాట. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి 2 ల్యాప్టాప్స్ లాగా 16 GB రాలేదు గ్రాఫిక్ కాదు, 4 GB అయితే వచ్చింది. అంతేకాకుండా అన్ని 3050 4060 అయితే ఇది మాత్రం 2050 అనమాట. RTX NVIDIA 2050 RTX అయితే రాబోతుంది. చెప్పిన 3 ల్యాప్టాప్స్ కూడా Windows 11 అని మీకు తెలిసిందే. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి 2.3 kg వెయిట్ అయితే ఉందన్నమాట. ర్యామ్ ఫ్రీక్వెన్సీ వచ్చి దీనికి కూడా 5600 mAh అనమాట. అంటే మీరు మంచి స్పీడ్ అన్నారు ర్యాప్స్ అయితే తీసుకోవచ్చు మీరు. ఇది కూడా మనకి 32 GB వరకు అయితే ఎక్స్పాండబుల్ అయితే అయింది. వాళ్ళు ఎవరైతే 16 GB ర్యామ్ అయితే ఇస్తారు. ఇక చూసుకున్నట్లయితే అన్ని ల్యాప్టాప్స్లో దీనికి కూడా 2 ర్యామ్ మెమరీ స్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. 16 GB వేసుకోవచ్చు కూడా అన్నమాట. మీరు 16 GB అయితే వేసుకోవచ్చు. లేదనుకుంటే లాస్ట్ ఇయర్ మార్చి మీరు స్పీడ్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మనకి 1 year వారంటీ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇది 160 watts AC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంకా ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి మనకి 65,000 అయితే ఉంది ప్రస్తుతానికి. అయితే ఒక 2-3,000 అయితే మార్చ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో నీకు. వీటి యొక్క పర్చేస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద ఉంటుంది. ఎటువంటి ఆఫర్స్ ఉన్నా సరే మీరు దాంట్లో అయితే తెలుసుకోవచ్చు. ఇక ఇదైతే 65,000 అండి. ఇంకా మీరు 8 GB ర్యామ్ వేరియంట్కి వెళ్తే ఒక 5,000-4,000 అయితే తగ్గచ్చు అనమాట ఇదే సిరీస్లో. ఇంకా అది వేస్ట్ అనమాట. మ్యాక్సిమం అయితే 16 GB ర్యామ్ వేరియంట్ అయితే తీసుకోండి. అదంతే ఫ్రెండ్స్. మీ యొక్క కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.